ప్రజలను ఏ విధంగా అయితే ప్రజలను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా శాంతియుతంగా చేస్తున్నటువంటి మా యొక్క నిరసనను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొడంగల్ ఎస్ఐ గారు నిన్న మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మా యొక్క భూములు కోల్పోయాయని చెప్పి మేము శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే ఈ విధంగా రైతులను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఏ ప్రభుత్వాలు కావచ్చు అధికారులు అందరికీ కూడా రేపు మీరందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వము కావాలని దమనకాండతోటి ఈరోజు తంతేనేమో అక్కడ మూలకున్నటువంటి లగచర్ల అక్కింపేట్ల భూముల లోపల వాళ్ళు కొడితే తంతే వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇస్తావు. ఇక్కడ శాంతియుతంగా ఇక్కడ ధర్మబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము నిరసన తెలుపుతా ఉంటే ఇస్తామన్న 10 లక్షలు ఇవ్వకుండా ఎకరాకు 10 లక్షలు ఇస్తామని చెప్పి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి ఈ విధంగా ఇవ్వకుండా ఈరోజు కంచెగట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొడంగల్లో ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లకు అందరికీ హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ అని చెప్పి ఇచ్చేస్తున్నాము. మాకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. లేని పక్షంలో ఈరోజు రేపు మీ యొక్క ప్రభుత్వం గద్దె దించేదాక మా పోరాటం ఆగదు. మేము ఎప్పుడు నిరసన తెలుపుతూనే ఉంటాము. కాబట్టి వెంటనే ఇస్తామన్న 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ఇవ్వాలి వెంటనే. కాబట్టి ఈ రోజు ఇక్కడ మా భూములను పనిచేస్తున్నటువంటి భూములను తీసుకుంటే ఎట్లా సార్ సోమవారం మనకు టైం ఇచ్చింది. ఈసారి కొట్టేది ఈసారి సోమవారం మాత్రం కాకపోతే అధికారం లేదు. పని అయితే జరగదు ఆగదు. ఓకేనా ఆడిపోయి మన నష్టపరిహారం ఎట్లా సార్ ఖరాబ్ ఇస్తాడు సార్ ఉన్నారు కదా ఇప్పుడు అడిగితే మమ్మల్ని లేదా కలెక్టర్ సార్ ఉన్నారు మా పేర్లు ఉన్నాయా లేవా అదేమయ్యాడు చెప్పా. ఇగో నాది ఇది ఉంది కథ ఏందో మళ్ళీ చెప్పండి. చెప్తే అయిపోతుంది. ఎనర్జీ మనకైతే కానీ వేరేదైతే కాదు. ఎనర్జీ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. నష్టపరిహారం కట్టిస్తే చెప్తే నేను చెప్పాను నమస్తే సార్. మాది 30 గుంటల భూమి ఉండదు అపైపల్లి గ్రామం. అయితే రాలేవు సార్. మాకు అప్లికేషన్ పెట్టినాం, ఏం రాలేవు. పూరా అప్లికేషన్ మస్తు మాటలు పెట్టినాం, రాలేవు. మళ్ళీ అవి కావాలి. నేను పేదదాన్ని, పిల్లలు ఉన్నదాన్ని. ఇక నమ్మగడు చూడు ఎడ్డేం లేకున్నాడు. ఇక చూడండి సార్ జర ఎట్లన్నా చేసి మాకు రావాలి. అందరికి తక్కువ వచ్చినాయి, మా ఊళ్ళో మొత్తానికి తక్కువ వచ్చినాయి పైసలు. అవి అన్ని సరిగా ఇచ్చి భూములు తీసుకోండి. బతకనికే మాకు ఆదేరు ఇవ్వండి. మీరు కొందరికి జాబులు వచ్చినాయి, ఏ జాబులు లేని లూకేని ఉన్నారు. పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా. చెప్పినా మీకు అది గుర్తుపడుతున్నాము. పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా. పోరాడదాం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా. పోరాడదాం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా. న్యాయం
న్యాయం జరిగేదాకా పోరాడదాం 19 సర్వే నంబర్ రైతులకు న్యాయం జరిగేదాకా పోరాడదాం ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చేదాకా పోరాడదాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీను జరా సార్ ఎట్లన్నా చేసి పైసలు అయితే ఇప్పిండి సార్ అన్ని ఇచ్చిన ఉన్నాయి కదా మన దగ్గర. ఇక ఒకటే అబ్బా, ఒకటే లేదంటే కలెక్టర్ గారికి పోనీ కానీ ఏం పెట్టి కలెక్టర్ సార్ దగ్గర పో. కలెక్టర్ ఇక దేకలేడు సార్ మమ్మల్ని. దేకలేడు కలెక్టర్ ఆఫీస్ పోయి అడ్డంబడి గొడవడి నీళ్లు తాగకుండా వచ్చినాము. గంజి లేక మస్తు 10 మాటలు పోయినాం కలెక్టర్ కలెక్టర్ దేకలేదు ఎవరు దేకలేదు. ఈరోజు ఆడే కదా, ఈరోజు ఆడే కదా, ఆడే కదా. అదే చూసుకొని పెట్టిస్తారు మీరు. అదే చూసుకొని పెట్టిన వాళ్ళు పదా సోమవారం రోజు పోయి